విజన్ కలిపి నేను ఆలోచిస్తున్నా. మీ అందరి భవిష్యత్తు వండర్ఫుల్ ఫ్యూచర్ ఉండేదానికి ఏం చేయాలనో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత నాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలు లేవనుకోవద్దండి, బీ క్లియర్. 5 ఏళ్లు జరిగినటువంటి డిస్ట్రక్షన్ మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. సర్వీస్ చేయాలి, అప్పు కట్టాలి. నేను ఇచ్చిన హామీ సూపర్ 6 కూడా నెరవేర్చుకుని మళ్ళీ అభివృద్ధి చేయాలి. దీనికి ఒకటే మార్గం, అభివృద్ధి, సమిక్షేమం, సుపరిపాలన, మళ్ళీ అభివృద్ధి, మళ్ళీ ఎంపవర్మెంట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకనే ఎప్పుడూ లేనంత అభిమానం నా మీద చూపించారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వేయడం. నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసినప్పుడు మీరు ఒక అభిమానం చూపించారు. ఈ 2 అయిన తర్వాత బీజేపీతో కూడా కలిస్తే నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఉపయోగపడతారని మీరందరూ కూడా చెప్పినట్టు ఓట్లు వేశారు. మీరు ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు ఢిల్లీలో మన గెలుపు ఒక సంజీవినిగా పనిచేసింది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. ఈరోజు అమరావతి అభివృద్ధి అయినా, పోలవరం పని ప్రారంభించిన, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల సెంటిమెంట్ కింద గౌరవించి 13,000 కోట్ల రూపాయలు వచ్చినా మీరిచ్చినటువంటి ఏదైతే మ్యాండేటే 21 సీటుతో గెలిపించారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కేంద్రం కూడా నేను ఏం అడగడం లేదు. నేను అడిగేది ఒకటే, నాకు పదవులు వద్దు, ఇంకోటి వద్దు. దగా కాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్లీ నిర్మాణం చేసే శక్తిని ఇమ్మని కేంద్రాన్ని కోరాను. ఇప్పుడిప్పుడు అన్ని ట్రాక్ లో పెడుతున్నా. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఛాలెంజ్ని అవకాశంగా మార్చుకోవడం నా నైజం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనైతే మామూలుడైతే పారిపోయేవాళ్ళు, మా వల్ల కాదని. నా జీవితంలో పారిపోను, మళ్ళీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తా. మీ జీవితాలందరి జీవితాల్లో వెలుగు చూపించడమే నా ఆశయం. దానికి మీ అందరినీ చూస్తే ఈరోజు ఎస్ఆర్ఎంకి వస్తే మీలో ఎక్కడుందో నాకు ఈ ఉత్సాహం, ఈ ఎనర్జీ తెలియదు, కానీ అలాంటి బ్రహ్మాండమైన ఎనర్జీ చూపించారు. నాలో ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది. డెఫినెట్ గా చేస్తా. భగవంతుడు నాకు ఎంత తెలివితేటలు ఇస్తే ఎస్ఆర్ఎం లాంటి బెస్ట్ మాన్యుమెంట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, వెళ్ళాలంటే కూడా ఓసారి అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తా ఉంటే కడుపు నిండిపోతా ఉంది, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. కానీ రేపు మార్నింగ్ మళ్ళీ అసెంబ్లీ ఉంది. ఏదేమైనా ఎక్సలెంట్ సబ్జెక్ట్. అవగాహన మీరు చూసిన తర్వాత చాలా సంతోషం. దీన్ని ఆచరణలో పెడదాం. ఎప్పటికప్పుడు మనం సమీక్షలు చేసుకుంటాం, ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రత్యేకంగా స్టూడెంట్స్ కి అందరికీ నా అభినందనలు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రత్యేకంగా స్టూడెంట్స్ కి అందరికీ నా అభినందనలు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. We wholeheartedly thank you for your august presence and your words of encouragement and inspiring us immensely. To express our deep admiration and gratitude, we request our Honorable Chancellor, Dr. T.R. Parivendar, to present a small token of respect to our esteemed Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Kindly be seated. I request everyone to kindly be seated.
We request our Honorable Chancellor, Dr. T.R. Parivendar, to present a small token of respect to our esteemed Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Yes, yes. Thank you, sir. To formally bring this conference to a close, we now invite Registrar SRM University AP, Dr. R. Prem Kumar, to kindly deliver the concluding remarks. Honorable Chief Minister of Andhra Pradesh, esteemed dignitaries, distinguished speakers, respected colleagues, and dear participants. It is my honor and privilege to deliver the vote of thanks on behalf of the Planning Department Government of Andhra Pradesh and SRM University Amravati. As we conclude this important conference on population dynamics and development, first and foremost, I extend our deepest gratitude to our esteemed Chief Minister for being with us today evening and sharing his valuable thoughts on the policies and the 10 principles he is going to implement for the state. I also wish to sincerely thank to all the distinguished speakers, panelists, and moderators for their engaging discussions. Your contributions have helped us to gain